ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, మనమందరం కూడా దేవునిలో భద్రపరచబడుతున్నాం కదా, దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం, ఆయన యొక్క మేలులను కృపను పొందుకుంటూ ఉంటున్నాం. మరి ఈ యొక్క రోజున ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతో మాట్లాడని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడుతుంది, ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని. మరి నేస్తమా, ఈ లోకపు మనుషులను నీవు అడిగినట్లయితే ప్రేమ గురించి ఏంటి అని చెప్పినట్లయితే వాళ్ళు ఏమంటారో తెలుసా? మొదటిగా, ప్రేమ చాలా గుడ్డిదండి అని అంటారు. ఒక్కసారి నీవు సెయింట్ అగస్టిన్ గారిని నువ్వు అడిగినట్లయితే, సెయింట్ అగస్టిన్ గారిని నువ్వు ప్రేమ ఎలా ఉంటుంది అని అడిగినట్లయితే ఆయన చెప్తారు, ప్రేమకు చేతులుంటాయి ఇతరులకు సహాయం చేయడానికి, ప్రేమకు కాళ్ళుంటాయి అవసరతలో ఉన్న వారి వద్దకు పరిగెత్తుకొని వెళ్ళడానికి, ప్రేమకు కళ్ళుంటాయి పేదరికమును లేమిని కనిపెట్టుటకు, ప్రేమకు చెవులుంటాయి దీనుల ఆర్తనాదములను వినడానికి అని అన్నాడు. ఈ ప్రేమను నీవు నేను కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనలందరిలో కూడా దేవుని ప్రేమ మాత్రమే కనబడాలి. దేవుని ప్రేమ ద్వారా అనేకులను దేవుని యొద్దకు నడిపించబడుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.